హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్. మన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్లో జరిగింది మ్యాచ్ వచ్చేసి. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. ఈ మ్యాచ్లో ఏమంటే బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియా ఓడిపోయింది. కానీ మ్యాచ్ అయితే మేము వెళ్ళిన రోజు జనవరి 26 వెళ్ళినాము. ఆ రోజు రిపబ్లిక్ డే. ఆ రోజు యాక్చువల్గా ఆ రోజు వరకు మన ఇండియానే ఫుల్ టాప్ గేట్లో ఉంది. కానీ ఫైనల్గా అయితే నేను ఈ వీడియో చేసే టైంకి రిజల్ట్ అయితే వచ్చేసింది. కానీ ఈ వీడియో మొత్తం చూడండి. మేము వెళ్ళిన రోజు అయితే పిచ్చిగా ఎంజాయ్ చేసినాము. ఆ నేషనల్ మన ఫ్లాగ్ని ఆ స్టేడియంలో మొత్తం రేపరేపలాడించినాము. మంచిగా ఎంజాయ్ చేసినాము. ఆ రోజు మన సైడ్ ఉంది మ్యాచ్ అంతా కూడా. ఆ రోజు కేఎల్ రాహుల్, అదేవిధంగా మన జడ్డు బాయ్ కూడా వాళ్ళు హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. మన జడేజా కర్రసాది బ్యాట్తో తిప్పి కూడా అభిమానుల్ని అలరింపజేయడం జరిగింది. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, మేము వీడియో స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అంతా ప్లేయర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మొదటగా మనం స్టేడియం ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియం దగ్గరికి వచ్చినాము. ఆల్రెడీ ఆడియన్స్ అందరూ వస్తున్నారు. మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము స్టేడియంలోకి. బయట విజువల్స్ అనమాట ఇవన్నీ చూడండి. ఆడియన్స్ అందరూ, ప్రేక్షకులందరూ, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ స్టేడియంలోకి వస్తూ ఉన్నారు. మనం కూడా వెళ్తున్నాము. మేము వెళ్ళిన రోజు జనవరి 26 కాబట్టి ఆ రోజు రిపబ్లిక్ డే. ఫ్లాగింగ్ అయితే ఇండియన్ ఫ్లాగ్స్ అయితే స్టేడియంలో మాత్రం మామూలుగా లేదు. జై భారత్, జై హో భారత్, జై ఇండియా అనే నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది. మనం కూడా స్టేడియం బయట ఈ విధంగా జెండాని రేపరేపలాడించడం జరిగింది. అంతా మాతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మ్యాచ్ని సూపర్గా అద్భుతంగా ఎంజాయ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చిన గేట్ అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ స్టాండ్ వచ్చేసి మనం బుక్ చేసుకోవడం జరిగింది. మనం వెళ్తున్నాం ఇప్పుడు టికెట్స్ తీసుకుని వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ అనమాట. ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి చాలా సెక్యూరిటీ చాలా టఫ్గా ఉంటుంది. అంతా చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తాము. మొబైల్స్ అయితే అలా ఉంటుంది, కానీ మనం చెకింగ్ దగ్గర వాళ్ళు చెప్తారనమాట మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని అని చెప్పి. లోపలికి వచ్చిన తర్వాత మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే, నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళే వాళ్ళు కానీ మనకి ఎలక్ట్రికల్ సంబంధించి అయితే పవర్ బ్యాంక్ కానీ, హెడ్సెట్ కానీ ఇటువంటివి ఏవి లోపలికి అలా ఉండవు. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం స్టేడియంలోకి వచ్చేయడం జరిగింది. ఇంకా మ్యాచ్ మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళే టైం కదా మనం 9 కంతా అక్కడ ఉన్నాము. ఓకేనా? మనం అక్కడ వెళ్ళి మన ఫ్లాగ్ని రేపరేపలాడించడం జరిగింది. ఆ రోజు రిపబ్లిక్ డే దానికి సంబంధించి రీల్స్ చేసుకోవడం జరిగింది. మనం కొన్ని మనం ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఓకేనా? మనం వెళ్ళే టైంకి ఆల్రెడీ ప్రేక్షకులు స్టేడియం ఇంకా ఖాళీగానే ఉంది. ఇంకా ప్రేక్షకులు వస్తూనే, ఆడియన్స్ క్రికెట్ ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు. జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, మన ఇండియన్ ప్లేయర్స్, అదేవిధంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చూడండి, చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడే వస్తూ ఉన్నారు. ఓకేనా? 9:30 మ్యాచ్ కాబట్టి ప్రేక్షకులు వస్తారు ఆ టైం కంతా. మనం తొందరగా వెళ్ళడం జరిగింది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అంతా ప్లేయర్స్ అందరూ చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, వార్మప్ చేస్తూ ఉన్నారు. మ్యాచ్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతూ ఉంది. స్టేడియం అయితే ఇంకా ఖాళీగానే ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం కదా మీరు ముందు చూస్తారు కదా వీడియో మొత్తం చూడండి. స్టేడియం అయితే మామూలుగా లేదు. మొత్తం అంతా అది టెస్ట్ మ్యాచ్ లేదు, ఒక వన్డే T20 మ్యాచ్ల ఆడియన్స్ ఫుల్. ప్రతి బాల్ ఇండియా బ్యాటింగ్ కాబట్టి ఆ రోజంతా మేము మంచిగా అందరూ ఎంజాయ్ చేయడం జరిగింది. సూపర్గా అంత రచ్చగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఓకేనా? మనం కూడా కొన్ని రీల్స్ చేసుకోవడం జరిగింది. మనకి ఏమంటే మనకు ఒక చిన్న మైనస్ కాదు, చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమంటే నా ఫేవరెట్ ప్లేయర్ కింగ్ కోహ్లీ ఈ ఫస్ట్ 2 టెస్ట్కి అందుబాటులో లేడు. అది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. కానీ ఆ రోజు అయితే మాత్రం మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం మ్యాచ్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఓకేనా? మరి కాసేపట్లో కూడా మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ప్రేక్షకులంతా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. చూడండి, విజువల్స్ చూడండి. ప్రేక్షకులంతా చూసి ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆతృతగా. పిచ్ని అక్కడ పిచ్ క్రికెటర్స్ అందరూ, గ్రౌండ్ మ్యాన్స్ అందరూ పిచ్ని అంతా రెడీ చేసి ఉంచడం జరిగింది. ప్లేయర్స్ కూడా లోపల డగౌట్లోకి వెళ్ళి అంత డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని స్టేడియంలోకి రావడానికి కూడా అంత రెడీగా ఉన్నారు. ఓకేనా? చూడండి, మనం ఇక్కడ కొన్ని రీల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్. ఇంకా ఆ నినాదాలు, ఆ స్లోగన్స్ జై భారత్, గూస్ బంప్స్ అంతే స్టేడియంలో. జై భారత్, జై భారత్, జై భారత్. ఓకే, మనకి అక్కడ ఎల్ఈడీలో చూపిస్తున్నారు. అంతకుముందు రోజు యశస్వి జైస్వాల్ 76 రన్స్తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూపిస్తున్నారు. మొత్తానికి ఫ్రెండ్స్, మనం ఎదురు చూసిన టైం రానే వచ్చింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ బరిలోకి దిగినారు గ్రౌండ్లోకి. టైం 9:30 అయింది ఎగ్జాక్ట్లీ. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంతా
మన గ్రౌండ్లోకి వస్తూ ఉన్నారు. ఓకేనా, చూడండి మీకు అక్కడ విజువల్స్ కూడా ఎల్ఈడీలో కూడా కనిపిస్తాయి. అంత ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ప్లేయర్స్ కూడా వచ్చేసినారు. నెక్స్ట్ మన ఇండియన్ ప్లేయర్స్ కూడా వచ్చేస్తారు. ఓకేనా, మన ఇండియన్ ప్లేయర్స్ మన యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ కూడా క్రీజ్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా అంతకుముందు రోజు రోహిత్ శర్మ అవుట్ కావడం జరిగింది. ఇక్కడ యశస్వి జైస్వాల్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది. చిన్న ఫస్ట్ ఓవర్లోనే యశస్వి జైస్వాల్ స్కోర్ కొట్టడం జరిగింది. స్కోర్ 80 రావడం జరిగింది. తర్వాత వెంటనే అవుట్ కావడం జరిగింది. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ ఫస్ట్ ఓవర్లోనే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బాల్ ఇందాక జో రూట్ స్టార్ట్ చేసి స్పిన్తో హైదరాబాద్ నుంచి స్పిన్ సహకరిస్తుంది కాబట్టి ఆ రోజు ప్రాక్టికల్గా జో రూట్తో బాల్ వేయించడం జరిగింది కెప్టెన్ బెన్ స్టోక్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మనం కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టడం జరిగింది వీడియో కూడా. ఓకేనా, స్టేడియం అయితే మాత్రం మామూలుగా లేదు. మీకు ఇప్పుడు ఇది షూట్ చేసే టైంకంతా మన ప్లేయర్ యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జరిగింది. మీరు ఆల్రెడీ మ్యాచ్ చూసింటారు కాబట్టి మీరు ఒకసారి కూడా వీలైతే హైలైట్స్ కూడా చూడండి. ఓకేనా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విజువల్స్. ఎందుకంటే మార్క్ వుడ్ పిచ్ యాక్చువల్ స్పిన్ పిచ్, కానీ మార్క్ వుడ్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్. ఆయన అద్భుతమైన బౌలర్, కానీ ఆయన బౌండరీ లైన్ దాదాపు బౌండరీ లైన్ దగ్గర నుంచి ఎంత పరిగెత్తుతా వస్తారు మన ప్లేయర్స్ డిఫెన్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మ్యాచ్ని. అంత ప్లేయర్స్ని కూడా చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. మేమైతే మ్యాచ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఓకేనా, చూడండి మేము వెళ్ళిన రోజు ప్లేయింగ్ 11 ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మాకు దగ్గరలో మేము ఇటు సైడ్ కవర్స్లో ఉన్నాం కాబట్టి ఫీల్డింగ్ అంతా రెహాన్ అహ్మద్, ఈ విధంగా అదేవిధంగా హార్ట్లీ, బెన్ స్టోక్స్ని, ఇంకా మెయిన్ ప్లేయర్ని అందరూ కూడా దగ్గర నుంచి చూడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ చూస్తుంటే కూడా ఫస్ట్ సెషన్ అయిపోయింది. ప్లేయర్స్ లంచ్ బ్రేక్కి వెళ్ళిపోయినా ఉన్నారు. మనం ఇక్కడ బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈరోజు ఇక్కడ చూడండి, వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఇంగ్లాండ్ నుంచి వచ్చినారంట. వీళ్ళంతా ఇంగ్లాండ్ నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. చూశారు కదా, వాళ్ళ ఫారినర్స్ కూడా ఆ రోజు రిపబ్లిక్ డే విశేష వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియో మొత్తం ముందుకు చూడండి. ఇంకా కొంతమంది ఫారినర్స్ కూడా మనం కలవడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్ అని సిటీ ఉంటుంది, అక్కడి నుంచి రావడం జరిగింది. ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ మన వన్డే T20తో పోలిస్తే. మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి విజువల్స్. స్టేడియం అయితే దాదాపు ఫుల్ అయిపోయింది. ఇండియన్ స్కోర్ వచ్చి 2-2 for 3. సెకండ్ బాల్ ఇక్కడ మన ఇండియన్ ప్లేయర్ అవుట్ కావడం జరిగింది. కొత్త బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా క్రీజ్లోకి రావడం జరిగింది. ఫ్యాన్స్ హంగామా చూడండి ఒకసారి, అరుపులు కేకలు గోలగోలగా ఉంది. జడేజా స్టేడియం చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. దాదాపు ఫుల్ అయిపోయింది. ఈరోజు అటెండెన్స్ వచ్చేసి 32 to 33,000 వరకు అటెండెన్స్ అనమాట. టోటల్ స్టేడియం కెపాసిటీ 39,000. గౌతమ్ గంభీర్ Happy Republic Day to India. Happy Republic Day to India. Happy Republic Day.
Very good, mate. How is our India, bro? How is our India? Amazing. Okay, super. Biryani. Biryani. How is biryani? Biryani. We love biryani. Hyderabad biryani. Super tasty. Very good. సెకండ్ సెషన్ కంప్లీట్ అయింది. ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. జహీర్ ఖాన్ మన 2011 వరల్డ్ కప్ హీరో తన అద్భుతమైన బౌలింగ్తో వరల్డ్ కప్లో అత్యధిక వికెట్స్ తీసుకుని 2011లో T20 2011 50 ఓవర్స్ ఫార్మాట్లో మన ఇండియా కప్పుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి జహీర్ బాయ్ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడ స్టేడియంలో వ్యాఖ్యాతగా కామెంటరీగా వ్యవహరిస్తున్నాడు. ఓకేనా, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అక్కడ పక్కన ఆకాష్ చోప్రా కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ ఒక లెజెండ్. ఆయన గురించి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయనతో పాటు అనిల్ కుంబ్లే మన ఇండియన్ లెజెండ్ కూడా ఉండడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, విజువల్స్ కూడా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక పక్క కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే ఇంగ్లీష్లో కామెంటరీ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పార్థివ్ పటేల్ కూడా జాయిన్ కావడం జరిగింది. ఆకాష్ చోప్రా, జహీర్ ఖాన్తో కూడా వాళ్ళు హిందీలో కామెంటరీ ఇస్తున్నారు. ఇది స్టార్స్, ఇది హిందీలో వస్తుంది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట అది హిందీలో చూపిస్తారు. ఆ లైవ్ కూడా మనకి చూపిస్తారు కదా, వాళ్ళంతా అక్కడ కెమెరా కవర్ చేస్తారనమాట. ఓకేనా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూస్తుండగానే థర్డ్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. చూడండి, ఓకేనా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. స్టేడియం ఎంత ఫుల్గా ఉందో, ఒకటైతే మెచ్చుకోవాలి, సన్ రైజర్స్ హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది ఈ ఉప్పల్ స్టేడియము. అందుకే టోటల్ ఆరెంజ్ మయం అయిపోయింది అంతా. ఆ సన్ కూడా రావడం జరిగింది, ఫ్లడ్ లైట్స్ కూడా ఆన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం ఒక వీడియో కోసం ప్రయత్నం చేస్తున్నాం. జడేజా 49 రన్స్ మీద ఉన్నాడు, చాలా డార్క్ చేసినాడు. ఎందుకంటే 50 రన్స్ వేస్తే ఆ బ్యాట్ని తిప్పుతాడు, దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చని మన వీడియో అయితే చేస్తూ ఉన్నాము. మొత్తానికి మరి కాసేపట్లో మన జడ్డుబాయ్ చేసి చూపించినాడు, బ్యాట్ తిప్పడం జరిగింది. దాన్ని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేసినాను. అబ్జర్వ్ చేసినారు కదా. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూస్తుండగానే మ్యాచ్ ఈ డేలో థర్డ్ సెషన్ కూడా అయిపోయింది. మ్యాచ్ అయితే మేము చాలా హ్యాపీగా, చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. చక్కగా డే మొత్తం చాలా వీడియో ఉంటుంది కాబట్టి మీకు అక్కడక్కడ కొంచెం రికార్డ్ చేసి ఈ విధంగా వీడియో చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినారా, ది లెజెండ్, ది వాల్ రాహుల్ ద్రావిడ్, నా ఫేవరెట్ ప్లేయర్, మిస్టర్ డిపెండబుల్. గ్రౌండ్ మొత్తం ఈ ఏజ్లో కూడా దాదాపు 50+ ఉంటే, ఆ ఏజ్లో కూడా మేము చూస్తున్నాం. కానీ ఈ గ్రౌండ్ చుట్టూ 3 రౌండ్స్ ఆయన రన్నింగ్ చేయడం జరిగింది. అందుకే వాళ్ళు అంత ఫిట్గా ఉంటుందేమో. మొత్తానికి ఫైనల్గా మనం మ్యాచ్ స్టేడియం నుంచి బయటకు వెళ్ళే టైం ఆసన్నమైంది. అందరికి టాటా చెప్పి మనం స్టేడియం నుంచి బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత ఈ విజువల్స్ అనమాట. అందరూ మ్యాచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం వచ్చేసినాం ఫ్రెండ్స్ బయటికి. ఓకేనా, ఇక్కడ పక్కనే మెట్రో ఉంటుంది ఉప్పల్లో. మనం అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అక్కడ ఉన్న పోలీస్ వారు కూడా చాలా అద్భుతంగా జనాలకు ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా వాళ్ళు అంతా ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, మ్యాచ్ అయిపోయిన వెంటనే మనం అందరూ ఆడియన్స్, క్రికెట్ లవర్స్ కానీ అందరూ మనం వాళ్ళ మెట్రోకి వెళ్ళి వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సెక్యూరిటీని కూడా ట్రాఫిక్ క్లియర్ చేసి అంత మంచిగా సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది అందరికీ, క్రికెట్ ఫ్యాన్స్కి. మొత్తానికి ఇక్కడ మనం స్టేడియంలో కూడా మంచిగా రీల్స్ చేసుకోవడం కూడా జరిగింది. మొత్తానికి మ్యాచ్ అయితే మాత్రం January 26 Day 2 మేము వెళ్ళింది. చాలా అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం మేమైతే మాత్రం. ఖచ్చితంగా మీరు కూడా ఫ్రెండ్స్, మీకు వీలైతే నెక్స్ట్ IPL రాబోతుంది, స్టేడియంలో చూడండి. ఖచ్చితంగా మీకు వీలైతే ఖచ్చితంగా స్టేడియంలో చూసి మ్యాచ్ ఎంజాయ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కనీసం ఒక్కసారి చూస్తే ఆ అల్లరి, ఆ గోల, అది ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్టేడియంకి వెళ్ళి చూడండి. మేమైతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాం. ఈ మ్యాచ్లో, ఈ టెస్ట్ మ్యాచ్లో నేను ఈ వీడియో చేసే టైంకి ఇండియా రిజల్ట్ వచ్చేసింది, ఇండియా ఓడిపోయింది. కానీ మేము వెళ్ళిన Day 2 అయితే మాత్రం కంప్లీట్గా టీమిండియా బ్యాటింగ్ చేయడం జరిగింది. 190 దాదాపు 180
190 లీడ్స్తో ఉండడం జరిగింది. జై భారత్, జై భారత్, జై భారత్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.